ఆదరణీయులు గురువులు, ప్రియమైన మిత్రులారా, అందరికీ శుభోదయం. మన దేశానికి గర్వకారణమైన మహానుభావుడు డాక్టర్ పి. జె. అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడే అవకాశం రావడం నాకు ఆనందంగా ఉంది. డాక్టర్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టినా, అసాధారణమైన కృషితో శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా, ఆపై భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయనను భారత మిసైల్ మాన్ అని పిలుస్తారు, ఎందుకంటే దేశ రక్షణలో అనేక క్షిపణులను విజయవంతంగా రూపొందించారు. ఐ.ఎస్.ఆర్.ఒ. మరియు డి.ఆర్.డి.ఒ. సంస్థల్లో ఆయన చేసిన కృషి వలన భారతదేశం అంతరిక్ష రంగంలో గొప్ప పురోగతి సాధించింది. 1998లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల విజయానికి కూడా ఆయన కీలక పాత్ర వహించారు. కలాం గారి విద్యార్థుల పట్ల ప్రేమ అపారమైనది. ఆయన ఎప్పుడూ చెప్పే మాట, స్వప్నాలు నిద్రలో చూసేవి కావు, నిద్రపోనియనివే నిజమైన స్వప్నాలు. అంటే మనం కృషి చేసి కలలను నిజం చేయాలని సూచన. అతని జీవితం కృషి, వినయం, దేశభక్తికి ప్రతీక. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ సాదాసీదాగా జీవించారు. 2015లో మేఘాలయలో ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించేవరకు బోధనే ఆయనకు జీవితం. మనమంతా కలాం గారి బాటలో నడవాలి. జ్ఞానం, కృషి, నిజాయితీతో మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. ధన్యవాదాలు.